వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో షాక్. అసలే అనారోగ్యంతో ఉన్నారు. 5 నెలలు జైల్లో ఉండొచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రిలో చేరారు. ట్రీట్మెంట్ తీసుకున్నారు. బయటకు వచ్చారు. కాస్తో కూస్తో ఆరోగ్యం చిక్కబట్టుకుంటున్నారు అనుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టు మళ్ళీ షాక్ ఇచ్చింది. కేసు ఏంటంటే ఈయన గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు అనే ఆరోపణలు. దీని మీద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయంగానే ఈ కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్ళటం, ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం ఇవన్నీ జరిగాయి. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అనుమతి ఇచ్చింది. ఫలితంగా ఆయన దీని మీద ప్రభుత్వం తరఫున వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు మీద విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు ఏంటంటే ఇవాళ కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో అంటే లోగడ వంశీకి అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడంతో పాటు ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండా హైకోర్టు ఎలా బెయిల్ మంజూరు చేస్తుంది అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది, తప్పట్టింది. హైకోర్టు తీరును తప్పట్టింది. అలాగే వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో మరోసారి విచారణ చేయాలని చెప్పేసి హైకోర్టుని డైరెక్ట్ చేసింది. అంటే ఇక్కడ ఒక హైకోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది, అటు ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేసింది. అదే సందర్భంలో ఈ కేసు లోతుల్లోకి వెళ్ళటం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే కేవలం ఇట్ హాస్ కన్ఫైన్డ్ ఇట్ సెల్ఫ్ టు ఓన్లీ స్క్రాపింగ్ ది హైకోర్టు ఆర్డర్స్ వల్లభనేని వంశీ బెయిల్ అని స్పష్టం అనమాట. ఇదొక్కటే వంశీకి కొంచెం ఊరట కలిగించే అంశం. మనకి తెలిసింది ఆయన చాలా కేసుల్లో చిక్కుకొని 5 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. అనారోగ్యం పాలయ్యారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చిన తర్వాత తాజాగా విడుదలైన తర్వాత కొంచెం ఏదో రిలీఫ్, ఆరోగ్యం చిక్కబట్టుకుంటున్న టైంలో ఇప్పుడు ఏపీ హైకోర్టులో కొంత ఊరట లభించింది కదా అని కొద్ది రిలాక్స్ అవుతున్న టైంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం మళ్ళీ ఆయన మెడకు చుట్టుకుంటోంది. వంశీకి ఇన్ఫ్యాక్ట్ ఒక భయం ఏంటంటే బయటికి చెప్పట్లేదు కానీ జైల్లో ఆయనకిచ్చే ఆహారం విషయంలో ఆయనకు చాలా సందేహాలు ఉన్నట్టు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారట ఆయన. బహుశా ఆహారంలో ఏదో తేడా జరిగింది కాబట్టి ఆయన ఇంత వీక్ అయిపోయారు అనే అనుమానాలు ఆయనకున్నాయి. ఎందుకంటే లోపల అట్లా జరగడానికి వీల్లేదు, బట్ ఆయనకు ఒక అప్రహెన్షన్ ఉంది. ఆ అప్రహెన్షన్ మరి ప్రభుత్వం తీర్చాలి. ఒకటి ప్రభుత్వం అయితే ఆయన వెంబడి పడుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఏమేం చేశారో కర్మ రిటర్న్స్ అన్నట్టు అన్నీ ఒక్కటొక్కటే ఆయన్ని వెతుకుంటూ ఎక్స్క్యూజ్ మీ వల్లభనేని వంశీ గారు మీరు ఇక్కడే ఉన్నారా, మేము వస్తున్నాం అని చెప్పి మరీ టచ్ చేస్తున్నాయి. ప్రభుత్వం అయితే వెంట పడుతుంది. వెంట పట్టడం ఉంది, దీన్ని వేట అంటారు. ఈ వేటలో భాగంగా ఇప్పుడు అప్పీల్కి వెళ్ళటం, సుప్రీంకోర్టులో మరి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం, ఆయన బెయిల్ రద్దు చేయటం. అదే సందర్భంలో ఇంకో మాట ఉంది, కేసు లోతుల్లోకి మేము వెళ్ళదలుచుకోలేదు అని చెప్పి తేల్చి చెప్పడం. ఎనీహో ఇది ఒక్కటే ఊరట, కానీ మళ్ళీ ఆయన హ్యాస్ టు గో ఫర్ ఎ లీగల్ బ్యాటిల్. ఈ లోపలే బెయిల్ రద్దయింది కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయొచ్చు, అంటే అరెస్ట్కి ఆదేశాలు జారీ చేయొచ్చు, ఇవాళ రేపో. అసలు అంత టైం కూడా తీసుకోరు, వెంబడే వెళ్ళిపోయి ఆయన అరెస్ట్ చేసి లోపలేసే అవకాశాలు మళ్ళీ ఎక్కువ ఉన్నాయి. బెజవాడ అలాగే ఆయన నియోజకవర్గం గన్నవరం అండ్ ఆయన బంధువుల ఇళ్ళ దగ్గర కూడా హై అలర్ట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన యాక్షన్లో అయినా మళ్ళీ లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి మళ్ళీ లోపలేయచ్చు. మళ్ళీ ఏదో ఒక దీనికి అక్రమ మైనింగ్కి సంబంధించి దీని మీద విచారణ ఏ స్థాయికి వెళ్తుంది, దీంట్లో మరిన్ని మతలబులు ఏమైనా బయటపడతాయా? ఎందుకంటే వంశీకి ఉన్న కనెక్షన్స్ ఏంటి, అక్రమ మైనింగ్ సందర్భంగా ఆయన ఎవరెవరితోటి లావాదేవీలు జరిపారు, ఆ లావాదేవీలు జరిపిన వాళ్ళందరి వివరాలు కూడా ఈరోజు మరి పోలీసుల దగ్గర ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో మరి ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ ఇంకోసారి విచారణ అంటారా? విచారణ కన్నా ముందస్తుగా అయితే ఈయన అరెస్ట్ చేసేస్తారేమో అనే అనుమానం అయితే చాలా బలంగా వంశీకి ఉంది. అండ్ అన్నింటికి మించి ఆయన కన్సర్న్, ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఉన్న కన్సర్న్ ఏంటంటే ఆయన ఆరోగ్య విషయంలో జైల్లో ఏదో జరిగింది, ఆయనకి పెట్టిన ఫుడ్ విషయంలో ఏదో జరిగింది ఆయనకు సర్వ్ చేసింది. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ ఖైదీగా లోపలికి వెళ్ళారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజకీయంగా ఒక నేపథ్యం ఉంది, ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి మరి సర్వ్ చేసే విషయంలో ఎవరో జైల్లో ఆయన మీద కక్ష కట్టారు అనే సందేహం కూడా ఉంది. అంటే ఖైదీ సెక్షన్స్లో ఎలా ఉంటుందో ఏంటో లోపల కంప్లీట్ జైలర్ పర్వ్యూలోనే ఉంటుంది కానీ బట్ సమంగా అయితే ఆయన్ని న్యాయంగా ట్రీట్ చేయట్లేదు. లోపల ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి, మరి అక్కడ ట్రీట్ చేయలేదు అనే అనుమానం ఆయనకున్నది. ఆహారం సర్వ్ చేసిన విషయంలో ఎక్కడో ఏవో సందేహాలు ఉన్నాయి. మొత్తంగా ఏంటంటే ఇప్పుడు ఆయన హెల్త్ రిపోర్ట్స్ ఎవరిని నమ్మట్లే ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆయన భయపడుతున్నారు, లోపల ఏం జరుగుతుందా, ఏమన్నా చేస్తారని.
ఇదివరకు వంశీ కాదు ఇప్పుడు మనకు కనిపిస్తున్న వంశీ. ఇదివరకు ఉన్నంత ధైర్యం, మునుపటినంత ధైర్యం అయితే ఆయనకి లేదు. కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళారు, భరోసా ఇచ్చారు ఆయన. ఏం పర్లేదు నేను చూసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన చూసుకుంటున్నారు కూడా, ఇబ్బంది లేకుండా. లీగల్గా ఎలాంటి సపోర్ట్ రావాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. కానీ ఆయనకుండే భయాలు ఆయనకున్నాయి. అండ్ నియోజకవర్గంలో ఒకవేళ వెళ్తే ఆయన చుట్టుముట్టి ఆయనకి సెక్యూరిటీ ఉందా లేదా, ఎందుకంటే అటాక్స్ జరగచ్చని ఆయన మీద అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయటాన్ని దాన్ని సుప్రీంకోర్టు స్క్రాప్ చేయడంతో పోలీసులు ఏ క్షణంలోనే వచ్చి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ వరకు అయితే ఓకే. ఆయన మీద దాడులు ఏమైనా జరుగుతాయా, బయట నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి దాడులు జరుగుతాయి, ఈ భయాలు అయితే ఆయనకున్నాయి. ఓవరాల్గా ఏంటంటే కంప్లీట్ డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నారు వల్లభనేని వంశీ. ఆయనకి ముందస్తు ఆయనకి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ అరెస్ట్ చేసినా ఆయన్ని ఇమీడియట్ హాస్పిటల్లో చేర్చినా సరే ఆయనకు హాస్పిటల్ లోపల వ్యవహారాల మీద నమ్మకం ఉండలేదని చెప్పేసి ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఎనీహౌ చూడాలి ఏం జరుగుతుందో.